వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఏం చూసి చంద్రబాబు పార్టీలో చేరారో ఆ ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తన వాళ్ళు, తన కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్లను మంత్రి పదవులు ఎరవేసి చంద్రబాబు లాక్కోవటం చాలా బాధ కలిగించిందని జగన్ అన్నారు. నాగిరెడ్డి అన్న విషయంలో చాలా బాధ అనిపించిందన్నారు. తనను తప్ప చంద్రబాబు అందరినీ ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. పట్టపగలే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారన్నారు. నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా నలుగురు ఎమ్మెల్యేలను పట్టపగులు ప్రలోభాలు పెడుతూ పట్టపగులు కోట్లకు డబ్బులు ఎరజూపి మంత్రి పదవులు ఇచ్చి ఎరజూపి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పట్టపగులు ఇంత దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ తాను చేసిన తీరుతో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గుపడాలి. ఆయన చేసిన పని నిజంగా బాధ కూడా అనిపించింది. కారణం ఏంటంటే బాగా దగ్గరగా ఉన్న మనుషులను, బాగా దగ్గర కుటుంబం అని అనుకుంటున్న మనుషులను ప్రలోభాలు పెట్టి మంత్రి పదవులు ఆశ చూపించి తన పార్టీ టికెట్ మీద నెగ్గిన వాళ్ళని కాకుండా ప్రతిపక్ష పార్టీ మీద నెగ్గిన వాళ్ళను ఎర చూపించి తీసుకొని పోవడం బాధ అనిపించింది. మరి ముఖ్యంగా నాగిరెడ్డి అన్న విషయంలో. ఎందుకనంటే శోభమ్మ చనిపోయినప్పుడు నేను ఒక్కరినే పోలేదు దానికి. నేను, అమ్మ, నా భార్య షర్మి అందరం పోయాం. మొట్టమొదట శోభమ్మ చనిపోయిన దినానికి కూడా నేను, అమ్మ, షర్మినమ్మ, భారతి అందరం పోయాం. అంతగా కుటుంబ సభ్యునిగా భావించాం. అటువంటి వ్యక్తిని కూడా మంత్రి పదవి ఎవరో చూపించి తీసుకునేసరికి బాధ అనిపించింది. కానీ ఇక్కడ ఒక్కటి చెప్పాలి, కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రలోభాలు పెట్టిన మంత్రి పదవులు, కోట్ల కొద్ది డబ్బులు, ఇంత ప్రలోభాలు పెట్టిన 67 మంది ఎమ్మెల్యేలు నాతో కలిపి నా ఒక్కనికి తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రలోభాలతో, తన పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో ప్రలోభాలు పెట్టించిన, తానే రంగంలోకి దిగిన, తానే ఇంత గట్టిగా కష్టపడిన కేవలం నలుగురిని మాత్రం తీసుకోపోగలిగాడు. మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఇంత ప్రలోభాలు పెట్టినా పోనందుకు, ప్రజల పక్షాన నిలబడినందుకు, అబద్ధాలు చెప్పి మోసం చేసే ఇటువంటి ముఖ్యమంత్రికి వైపు పోకుండా ప్రజల పక్షాన నిలబడినందుకు. ఎవరైతే ఎమ్మెల్యేలు నలుగురు పోయారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకొని వాళ్ళ మనస్సాక్షిని కూడా అడగాలి. రేపొద్దున ప్రజలు కూడా అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బేషరతుగా రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో ఆ మాఫీని పక్కన పెట్టి రైతులను అడ్డగోలుగా మోసం చేస్తూ ఉంటే